హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి సోయా పులావ్, పాపడ్, రైతా, పూరి విత్ చట్నీ. వావ్, సూపర్ కాంబినేషన్ కదా. అవును, ఇలాంటి ఛాలెంజ్ అయితే మనం అసలు ఎప్పుడు చేయలేదు. సోయా పులావ్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాం. అసలు ఎలా ఉండబోతుందో చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ నైతే ఎవరు ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ అవబోతుంది. ఈ రోజు కూడా నేనే విన్ అయ్యి మళ్ళీ మా చెల్లికైతే పనిష్మెంట్ నువ్వు విన్నర్ అవుతావా? నేను కావద్దా? అది నీకుండాల తెలివి, నాకు కాదు. సో ఫ్రెండ్స్, ఈ రోజు కూడా నేనే విన్ అవుతా. చూసేద్దాం ఈ రోజు ఛాలెంజ్ ఎలా ఉండబోతుందో. ఇంకా లేట్ చేయకుండా మనం ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. అయ్యా, ఫస్ట్ ఊసిపోయింది. భలే ఉంది, సూపర్. నేనే చేసిన ఇంట్లో. ముఖమే నాకు అడ్డం వస్తుంది. నన్ను ఓడిపోయాలనే కదా నువ్వు ప్లాన్. అర్థమవుతుంది. కొంచెం బయట లేదైతే ఎక్స్ట్రా లేదా ఇక్కడ మొత్తం వేసుకున్నాక కొంచెం రైతుగా. పక్కనైనా విన్నారు ఈరోజు. బయట పోసుకుంటా. లేదమ్మ లేదన్నా కదమ్మి, దాచి పెట్టుకున్నా. నీకు కనిపించకుండా మళ్ళీ నువ్వు తీసుకుంటే అట్లా. ఆలుగడ్డ తిన్నా అన్న. అబ్బా బిడ్డకి
మొత్తం బటర్ మీద. పూరి విత్ చట్నీ తింటావా? వావ్, చట్నీ అయితే కిరాకేం తిన్నా. ఇంకా పాపాలు కూడా అయిపోలేదా? డన్. ఇంతకేమన్నావు? ఏమన్నావు? ఏమనలే, మర్చిపోయినా. ఎప్పుడు నువ్వే గెలుస్తావా? నేను గెలవద్దా? అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూద్దామా? నెక్స్ట్ ఛాలెంజ్లో చూద్దాం. ఎప్పుడు ఓడిపోతూనే ఉంటావు. నీది ఓడిపోయేదే మొత్తం, ఎప్పుడు ఓడిపోతూనే ఉంటావు. రైతు అయిపోయింది, నేను వేసుకుంటున్నామో అని లేదని చెప్పింది తెలుసా? అవలేదు మరి దొంగది. సో ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో అయితే నేను విన్ అయిపోయినా. మా చెల్లికైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో కూడా నేనే విన్ అయినా కాబట్టి మా చెల్లికైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. అసలు ఆ పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఈరోజు ఫుల్ డిఫరెంట్ పనిష్మెంట్ అయితే ఇస్తున్నాం. అసలు అదేంటంటే, బీరకాయ ఉంటుంది కదా, బీరకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాంట్లో కూల్ డ్రింక్ పోసి మా చెల్లితో తినిపోతున్నా. అదే ఎల్ అంటే ఓ అంటే అలా కాదు. లవ్ లైక్ ద వి గా ప్రొనౌన్స్ చేయాలి, డబ్ల్యూ కాదు. డిఫరెంట్ ఉంది కదా, ఎప్పుడు చేయలేం కదా మనం ఇట్లాంటిది. తనకి ఇవ్వలేను ఎప్పుడు, తను నాకు కూడా ఎప్పుడు ఇవ్వలేదు. కొత్త పనిష్మెంట్ అనమాట ఇది. చూపిస్తా చూడండి ఎలా చేస్తున్నా అనేది. ఇదిగోండి, ఈ బీరకాయ కట్ చేసిన ఆల్రెడీ. చిన్న చిన్న ముక్కలు అయితే ఈ బౌల్లో వేసిన కట్ చేసి. ఇదిగోండి బీరకాయ. దీంట్లో మనం ఈ పల్పి ఆరెంజ్ కూల్ డ్రింక్ అయితే పోయబోతున్నాం. ఓకేనా? ఓకే. ఫస్ట్ షేక్ చేసేద్దాం. పొగలేసి చిన్న పోసేసా కూల్ డ్రింక్. ఇది ఇప్పుడు కలిపేస్తే మొత్తం కలిసిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని మా చెల్లి తినుకుంటూ తాగాలి. ఎట్లుంది పనిష్మెంట్? అందుకే గెలవాలని చెప్పేది. మరి ఎట్లుంది పనిష్మెంట్? తిన్నాక తెలుస్తుంది, ఇప్పుడేం తెలుస్తుంది. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అవునా? పని చేస్తుంది. సరే తిని చెప్పు మరి. పచ్చి బీరకాయ. నేను స్పూన్తో తినమని చెప్పిన, ఒకటేసారి తినమని లేదు. సార్ ఇంకొంచెం కూల్ డ్రింక్ వస్తుంది, సరిపోతుంది. ఏం కాదు, కొంచెం వేసుకో, బాగుంటుంది. అబ్బో, ఫాస్ట్గా కంప్లీట్ చేసింది. ఏంది ఫేస్లో ఏమి ఎక్స్ప్రెషన్స్ లేవు? బాగానే ఉంది. బాగుందా? నిజంగా బాగుందా? కాదు, బాగానే ఉంది. నిజం చెప్పు పండు. టేస్ట్ వదిలే, నేను చేయలేను, అంత సాహసం చేయలేను. కానీ నిజంగా బాగుందా? నువ్వు అసలు బీరకాయనే తినవు కదా. బీరకాయ తిన్నానండి. సోరకాయ తినదు.
అంటే ఇది బాగాలేదు కావచ్చు, అందుకే నాతో నన్ను తినమని చెప్తుంది. ఏ లేదు బాగుంది. కూల్ డ్రింక్ అంటే కూల్ డ్రింక్ లో కలుపుకుంటే బాగుందా లేకపోతే తింటే బాగుంది? తిని చూడు మరి. అన్ని అబద్ధాలే. నీ ఇప్పుడు నిజం చెప్పు. బాగాలేదు. అమ్మా దొంగ చూసి ఎట్లా కవర్ చేస్తుందో. అసలు ఎట్లుంది మరి? అలా ఎలా ఎక్స్ప్రెషన్ లేకుండా పల్పి ఆరెంజ్ తాగాను, ఇంకా దాంట్లో ఇక బీరకాయ తాగిపించింది. ఏం తాగవు? పల్పి ఆరెంజ్ తాగా నేను. తెలుసు మరి అది ఇంకా బీరకాయ వేసి తినిపించింది. మరి అసలు ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఎట్లా తిన్నావు? అదే వింత అనిపించింది నాకు. ఏంది ఏమి ఎక్స్ప్రెషన్స్ ఇస్తలేదు ఏందని. సో ఫ్రెండ్స్, పండు అయితే పనిష్మెంట్ ని ఫుల్ క్రేజీగా కంప్లీట్ చేసింది. అసలు తన ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా నిజంగా గ్రేట్. అసలు ఈ బీరకాయను ఉత్తిది ఎట్లా తింటారో ఏమో నాకు అర్థమే కాదు. నాకు ఈ స్మెల్లే పడదు. ఫస్ట్ చాలా మంది తింటారు ఉత్తిది కూడా. చాలా మందిలో నువ్వు ఒకదానివి. నేను కాదు. నువ్వు ఇప్పుడు తిన్నావు కదా మే. అంటే పనిష్మెంట్ కాబట్టి చేసిన, లేకపోతే నేను తింటా ఉత్తిది. సర్లే. సో ఫ్రెండ్స్, పండు అయితే ఫుల్ క్రేజీగా పనిష్మెంట్ కంప్లీట్ చేసింది కాబట్టి మనం ఇప్పుడు కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి బేబీ మహాలక్ష్మి. హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు ఛాలెంజ్ లో చెల్లి గెలుస్తుంది సిస్టర్. చెల్లి అంటే నాకు ఫేవరెట్. నా కోసం మీరు పుల్కా మటన్ కర్రీ ఛాలెంజ్ చేయట్లేదు సిస్టర్. చాలా సార్లు పెట్టాను నేను. మీరు చదువుతున్నారో లేదో కూడా తెలియట్లేదు సిస్టర్. ప్లీజ్ పరోటా అండ్ మటన్ కర్రీ ఛాలెంజ్. మేము ఈ కామెంట్ అయితే అస్సలు చూడలేదు. చూస్తే చదవకుండా అయితే అస్సలు ఉండము. సారీ అండి, చూసుకోలేదు. ఖచ్చితంగా మటన్ కర్రీ విత్ పరోటా ఖచ్చితంగా చేద్దామా? థర్డ్ కామెంట్ వచ్చేసి సింధు. అక్క, ఐ హ్యాస్ వన్ డౌట్. ఆఫ్టర్ ఛాలెంజ్ ద ఫుడ్ విల్ బి లెఫ్ట్ ఓవర్. నో వాట్ యూ విల్ డూ. మేము ఫుడ్ అసలు వేస్ట్ చెయ్యము. మేము ఇంట్లో వాళ్ళు తినేంతానే వండుతా. మా ఇద్దరికి అండ్ మా అమ్మ, మామ, ఇంకొక అమ్మ, ముగ్గురికి వాళ్ళ కోసమే వండుతా. మా అయితే అసలు వేస్ట్ అవ్వదు ఫుడ్. ఎవరో ఒకళ్ళం అయితే ఖచ్చితంగా తింటాం. మేము ఆఫ్టర్నూన్ తింటాం కాబట్టి మళ్ళీ నైట్కి కూడా అదే ఫుడ్ తినేస్తాం. మళ్ళీ వంట చేసుడు ఏముండదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.